35 lakhsలో అయిపోయింది. ఇప్పుడు అదే ఇల్లు ఇక్కడ కట్టాలంటే దాదాపు ₹1 కోటి అయిపోతుంది. సూపర్ రిలాక్స్గా ఉంటా అంటే మళ్ళీ షేడ్ అవుట్ అయిపోతాం. నిరంతరం కష్టపడితేనే మనం టాప్లో ఉంటాం అనమాట. చూసుకోవచ్చు, నా కాలి కొద్దిగా దెబ్బ తగిలింది. డాక్టరు నడవద్దన్నారు. ఇక్కడ పట్టి కట్టారు కదా, ఆ పట్టి కట్టిన దానికి చిన్న అక్కడ ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా కట్టారు. సార్ మీరు బిల్డింగ్ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? నాకు ఒక 18 సంవత్సరాల నుంచి ఉంది సార్, అనుభవం ఉంది. మాకు ఎంత కన్ఫ్యూజ్ అవుతుందంటే ఏ కెమెరాకి ఏ మైకా, ఐఫోన్ వాడుతున్నామా, ఏ డ్రోన్, మళ్ళీ ఇళ్ళనే డ్రోన్ షాట్లు, కెమెరా షాట్లు, నలుగురు చేసే పని చేస్తున్నాం మేడం. మనం నిజంగా నలుగురు చేసే పని చేస్తున్నాము షూటింగ్ దగ్గర. నిజంగా బ్యాంక్ లోన్స్ ఫుల్ కూడా వస్తుంది అన్న, బేస్డ్ ఆన్ దిస్ శాలరీ. మన తొర్రూరు ఉంది రోడ్డు, ఆ రోడ్ అంతా ఎక్స్టెండ్ అవుతుందంట, శంకుస్థాపన చేయడానికి వచ్చారంట. హాయ్, హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది. ఈరోజు ఒక 3-4 వీడియోస్ అనుకుంటున్నాము, అది కూడా దగ్గర ఉన్నాయి మనకి. ఇప్పుడు మేము ఉంటున్న వెంచర్లోనే ఒక ఇల్లు ఉంది, తర్వాత ఇక్కడ తొర్రూరులోనే ఇంకొక ఇల్లు ఉంది, తుర్కెంజల్లో ఒక ఇల్లు ఉంది. సో దగ్గర ఉన్నాయి కాబట్టి కవర్ చేస్తామని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయినాం. 8:30 అవుతుంది, ఆల్రెడీ షూట్ స్టార్ట్ అవుతుంది. మా వెంచర్లో కాబట్టి ఇక్కడనే షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా షూట్ స్టార్ట్ చేద్దాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఈ కాన్సెప్ట్ బాగుందంటే బాగుందనా, నచ్చకపోతే నచ్చలేదన్నా కామెంట్ చేయండి, నాకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడదాం. ఇప్పుడే ఇంట్రడక్షన్ షూట్ అయిపోయింది, ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. ఆ మెయిన్ రోడ్ మీద చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆ మెయిన్ రోడ్ మీద ఇంట్రడక్షన్ చెప్పాము. ఆ రోడ్ ఎటు వెళ్తుంది ఏందని చెప్పాము క్లారిటీగా. తర్వాత లొకేషన్ హైలైట్స్ ఏంటని క్లారిటీగా చెప్పాము. ఇక్కడ ఒక ఎంట్రన్స్లో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, దీని ఆపోజిట్లోనే చూసుకోవచ్చు మీరు మా ఇల్లు కూడా ఉంటుంది. అట్ లాస్ట్కి చివరిలో ఈ 4 హౌసెస్ ఉన్నాయి. 4 హౌసెస్ సేల్కి వచ్చాయి. ఇప్పుడు ఆ 4 హౌసెస్ ఏంటి, ఎన్ని గజాలు ఏందని మాట్లాడిస్తా వీడియోలో చూడండి. ఇప్పుడే హౌసెస్ షూట్ అయిపోయింది. ఆ పెద్దలు కనిపిస్తుంది కదా, అది మా ఇల్లే. దాని పక్కనే అంటే 2 ప్లాట్లు ఆనుకొని 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఆ రోడ్ వచ్చేసి మనకి తొర్రూరు నుంచి కోహెడాకి వెళ్ళే రోడ్డు. ఈ తొర్రూరు అనేది మనకి ఇంజాపూర్ సైడ్ వెళ్తే సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది, ఇటు మునగనూరు సైడ్ నుంచి హయత్నగర్ కనెక్ట్ అవుతుంది అనమాట. 2 హైవేస్ కూడా దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ రోడ్కి ఓఆర్ఆర్ కూడా ఈ హౌజు, ఈ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి లేఅవుట్ ఇది దగ్గర అవుతుంది. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న 4 హౌజెస్ కూడా సేల్కి వచ్చాయి. ఈ 4 హౌజెస్ కూడా 144.5 స్క్వేర్ యార్డ్స్లో ఉంటాయి, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి, 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటాయి, 26x50 డైమెన్షన్స్తో 1200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ప్రైస్ వచ్చేసి అలా ఏం చెప్తున్నారంటే మార్కెట్ డల్ ఉంది కాబట్టి నార్మల్గా మార్కెట్ మంచిగా ఉంటే 82 lakhs పెడదాం అనుకున్నాము. సో మార్కెట్ మూవ్మెంట్ కొద్ది తక్కువ ఉంది కాబట్టి 78 lakhsకే ఇస్తామంటున్నారు. ఇది ప్రైజు. మీకు ఏ డౌట్ ఉన్నా ఒకసారి పైన నెంబర్ కనిపిస్తుంది వాళ్ళకి కాల్ చేయండి. ఒకసారి లోపల ఇల్లు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు, హౌసెస్ ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ర్యాంప్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు మీరు. అయితే ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల హెచ్ఎండి వెంచర్స్ చాలా తక్కువ, అందులో హౌసెస్ ఉన్న వెంచర్ ఇది ఒక్కటే నాకు తెలిసి చుట్టుపక్కల. చూసుకోవచ్చు, పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఒక ఇన్నోవా కార్ ఈజీగా పడుతుంది. మనకి పార్కింగ్లో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది, గోడలకి కింద కూడా మంచి గ్రానైట్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బోరు, అటుపక్కన సంపు, ఇది మెయిన్ డోరు. చుట్టుపక్కల సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి. చూసుకోవచ్చు, ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్స్ బాగున్నాయి. పైకి వెళ్ళడానికి మెట్ల కింద వాష్ ఏరియా ఉంటుంది. మనకి గేట్ దిమ్మలకు కూడా మంచి గ్రానైట్ అయితే వేయడం జరిగింది. పైన ఫ్లోరింగ్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు, ఒకసారి సెట్ బ్యాక్స్ చూడండి, ఎంత స్పేస్ వదిలేరు చూడండి. చుట్టుపక్కల మంచి సెట్ బ్యాక్ ఉంది ఇల్లు చుట్టూ. డోర్ కూడా మంచి టేక్వుడ్ వాడి మంచి ఫినిషింగ్తో అద్భుతంగా చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయినాము. వాస్తు ప్రకారం ఇటు పక్కన ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు టీవీ పాయింట్ ఇట్టిచ్చారు. నేను చాలా హౌసెస్ చూశాను, టీవీ పాయింట్ ఇట్టిస్తారు, కానీ వీళ్ళు ఇట్టిచ్చారు. ఎందుకంటే ఇక్కడ సోఫా వేసుకోవచ్చు, ఇక్కడ సోఫా వేసుకుంటే ఇది మనకు పార్టీషన్ లాగా అవుతుంది. ఈ టీవీ చూసుకోవచ్చు, ఇటు పక్కన డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు అని వాళ్ళ ప్లాన్ అంట, ఓనర్ నాకు చెప్పారు. అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఫాల్ సీలింగ్ కూడా బెటర్గా ఉంది, చాలా బాగుంది. మనకి సెల్ఫ్లు ఇచ్చారు, విండో ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి కిచెన్ చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది ప్లానింగ్. చిన్న పూజ గది, ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకోగలుగుతారు. కిచెన్ మాత్రం 2 వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా ఉంది. మనకి సెల్ఫ్లు ఉంది, మంచి యూపీసీ విండో ఇవ్వడం జరిగింది. స్పేస్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా డైనింగ్ ఏరియా, హాల్ అయితే అద్భుతంగా కుదిరింది. రూమ్స్ కూడా చాలా బాగా కుదిరినాయి. మీకు రూమ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. టైల్స్ పై వరకు వేస్తారు. చాలామంది కింది వరకు, అంటే చాలామంది ఇక్కడ వరకు వేస్తారు, వీళ్ళు మాత్రం పై వరకు వేయడం జరిగింది. ఇటు పక్కన మనకి
మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. 2-3 పిల్లలు ఈజీగా ఉండొచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. తర్వాత మనకి యూపీవీసీ విండో, మనకి ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది మంచి డిజైన్తో. చూసారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకి హాలు, డైనింగ్ ఏరియా చాలా బాగుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా కుదిరింది, చాలా బాగా కుదిరింది. 144.5 స్క్వేర్ యార్డ్స్లో 26x50 డైమెన్షన్స్తో చాలా బాగా కుదిరింది. సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా వస్తుందో. ఇటు పక్కన చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది, చాలా స్పేషియస్గా కుదిరింది. ఇప్పుడే వెంచర్ షూట్ కంప్లీట్ చేసుకున్నాము. చూసుకోవచ్చు నా కాలి కొద్దిగా దెబ్బ తగిలింది. డాక్టరు నడవద్దన్నారు. ఇక్కడ పట్టి కట్టారు కదా, ఆ పట్టి కట్టిన దానికి చిన్న అక్కడ లోపల బొక్కకి చిన్న క్రాక్ వచ్చింది. ఎక్కువ నడవద్దన్నారు కానీ మనకి కుదరదు, నడిస్తేనే పని తప్పదిగా. లైట్గా ఇబ్బంది లేకుండా కొద్దిగా నడుస్తున్నాను, అయినా సరే ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడే ఈ వెంచర్లో హౌజెస్ అయితే షూటింగ్ అయిపోయినాయి. ఆ కనిపిస్తున్న హౌస్ మాదే చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ డ్రోన్ షాట్లు తీయాలి. ఆల్రెడీ మొబైల్ షాట్లు తీశాను, డ్రోన్ షాట్లు ఒక పెండింగ్ ఉన్నాయి. తర్వాత నా వర్షన్ ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి హౌజెస్ షాట్లు కూడా తీసుకున్నాను. ఇప్పుడు డ్రోన్ షాట్లు తీయాలి. ఎట్లాగో మా ఇంటి పక్కనే హౌజెస్ కాబట్టి మనము డ్రోన్ షాట్స్ మా ఇంట్లో కూర్చొని కూడా, ఆఫీస్లో కూర్చొని కూడా తీయచ్చు. ఇక వెళ్ళి డ్రోన్ షాట్ తీసుకొని ఇంకొక హౌస్ ఉంది, అది షూట్ చేద్దాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:30కి స్టార్ట్ చేసాక ఇప్పుడు 10 అవుతుంది. అంటే గంటన్నర టైం పట్టింది చూడండి. నెక్స్ట్ మనం ఈ డ్రోన్ షాట్లు కంప్లీట్ చేసుకొని అటు వెళ్దాం. ఇప్పుడే మా ఇంట్లో కూర్చొని డ్రోన్ షాట్లు తీసేసిన. ఇప్పుడు నెక్స్ట్ వీడియో దగ్గరికి వెళ్దాం పదండి. ఇంకో హౌస్ షూటింగ్ బయలుదేరినాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వెంచర్ చేసాం కదా, వెంచర్ 4 హౌసెస్ చేసాం కదా. హౌసెస్ నుంచి కేవలం 750 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంది G+1 హౌస్. ఇక్కడ షూటింగ్ లేట్ అయిందని చెప్పి ఆయన్ని ఇక్కడికి వచ్చి చూసిపోయాడు ఉన్నామా లేమని. ఉన్నామా నెక్స్ట్ మీలే వేస్తామని అంటే అప్పుడు కూలికి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే మేము అంత టైం తీసుకున్నాం షూట్ చేయడానికి. వీడియో మంచిగా వచ్చేదాకా మేము వదలమన్నమాట. అది మా యూఎస్పీ. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఆల్రెడీ కేవలం 700 మీటర్ డిస్టెన్స్లో ఉంది. నాకు తెలిసి ఇది ఇంజాపూర్కి వెళ్ళే రోడ్లు ఉన్నట్టుంది ఇల్లు చూస్తుంటే. తొర్రూరు టు ఇంజాపూర్కి వెళ్ళే రోడ్లు ఉన్నట్టుంది. శ్రీరస్తు ఫంక్షన్లో ఉంది. ఇది ఇంజాపూర్ రోడ్డు, ఇంజాపూర్కి వెళ్ళే రోడ్డు. ఇంజాపూర్కి వెళ్ళే రోడ్డుకి ఒక కమాన్ కనిపిస్తుంది చూడండి. ఈ కమాన్ లోపలికి వెళ్ళాలి. ఈ కమాన్ లోపలికి ఒక ఎంత జస్ట్ 100 మీటర్లు సంథింగ్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. చూద్దాం. ఇల్లు దగ్గరికి వచ్చాము. వెనుక కనిపిస్తుంది కదా అదే ఇల్లు. మనకి కార్నర్ బిట్ ఉన్నట్టుంది. అసలు ఇల్లు వివరాలు ఏంటో పూర్తి విషయాలు నేను డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాను. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. లైక్ చేయండి. వీడియోలో ఓనర్ నెంబర్ ఉంటుంది చూడండి. నెంబర్ 1 ఉందండి. నేను చెప్పడం కాదు, మీరే చూడండి. హైట్ ఇప్పుడు ఇది రోడ్డు కూడా శాంక్షన్ అయింది, డ్రైనేజ్ అయిపోయింది. ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది. ఈ బోర్ ఏమో 550 ఫీట్లు వేసాను. ఇప్పుడు వేస్తే సాయంత్రం దానిక రన్నింగ్ అయితేనే ఉంటుంది. అంత ఫుల్ ఉన్నాయి వాటర్ ఫుల్. అందులో స్టోన్ వచ్చింది. స్టోన్లో 3-4 లేయర్స్ వచ్చినాయి. అసలు ఫుల్ వాటర్. ఫుల్ వాటర్. నమస్కారం అన్నగారు, బాగున్నారా? సార్ నమస్కారం సార్, బాగున్నాం సార్. మీ పేరు సార్? నా పేరు రామాచారి సార్. ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా కట్టారు సార్. మీరు బిల్డింగ్ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? నాకు ఒక 18 సంవత్సరాల నుంచి ఉంది సార్, అనుభవం ఉంది. చాలా బాగుంది సార్. మంచి కార్నర్ బిట్టు. ఎగ్జాక్ట్ ఇల్లు లొకేషను, ఇల్లు వివరాలు చెప్పండి సార్. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి కోయడబోయే రోడ్ తొర్రూరు చౌరస్తా సార్. చౌరస్తాకి వెళ్ళి ఇటు ఇంజాపూర్ మళ్ళంగానే గవర్నమెంట్ స్కూల్ వస్తుంది ఒక ఫర్లాంగ్లా. ఆ రోడ్కు ఇంజాపూర్ రోడ్కు సెకండ్ బిట్ సార్. సెకండ్ బిట్టు. ఈ వెంచర్ మొత్తం 40 ఫీట్ల రోడ్స్ ఉంటాయి సార్. అపార్ట్మెంట్స్కు అన్ని 500 గజాల బిట్లు. అందులో డివైడ్ చేసుకొని ఈ బిల్డర్స్ ఇట్లా ఇండివిజువల్ ఇట్లా కట్టుకుంటున్నారు సార్. అన్ని 40 ఫీట్ రోడ్స్ ఈ వెంచర్. ఇల్లు ఎన్ని గజాలు ఇది? 120 గజాలు సార్. ఓకే. ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ సార్. రోడ్డు 2 సైడ్ 40 ఫీట్ రోడ్స్. ఓకే. ఇల్లు డైమెన్షన్స్ అన్న 24x45. 24x45 డైమెన్షన్స్. ఎస్ఎఫ్టీ ఎంత వచ్చింది? 2200, 1100, 2200 మీదనే వస్తుంది. ప్లానింగ్ బాగుందన్న. గ్రౌండ్ ఫ్లోర్లో మంచి కార్ పార్కింగ్ ఉంది. 1 BHK ఉంది. పైన 2 BHK ఉంది. కింద 2 కార్ పార్కింగ్ వస్తుంది. ఇంకా వెహికల్స్ కూడా పడతాయి. ప్లస్ 1 BHK. ఇక మీరే చూస్తున్నారు కదా సార్, విశాలంగా మంచిగా మన సొంత కన్నా మంచిగా బాగా కట్టాము. ఇంట్లో ఏం వాడలేదు, అంతా శాండ్తోని మంచిగా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంటు ప్లస్ అంతా మంచిగా జయరాజ్ స్టీలు ఆ రకంగా అంతా క్వాలిటీ మెయింటైన్ చేసాం సార్. చూస్తే అర్థమవుతుంది క్వాలిటీ. ఇప్పుడు ప్రైస్ ఎంత చెప్తున్నారు చెప్పండి.
ప్రైజు చెప్తున్నాం సార్, యాక్చువల్గా 130 పోవాలి. ఇక కొంచెం మార్కెట్ కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి 110 వరకు ఇద్దామని సార్. 110 వరకు ఇచ్చేస్తాం. ఇంకేం నెగోషియబుల్ అవుతుందా? ఇక చూద్దాం సార్, ఇక వాళ్ళ పేమెంట్ బట్టి కండిషన్ బట్టి అట్లా చూద్దాం సార్, పేమెంట్ బట్టి. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ ఇల్లు గురించి కానీ లేకపోతే ఇల్లు దగ్గర విజిట్కి రావాలన్నా కానీ అన్న నెంబర్ పైన ఇస్తున్నాను, అన్నగారికి కాల్ చేయండి. ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఓనర్ గారు అయితే ప్రతి ఒక్క విషయం క్లియర్గా చెప్పారు విత్ రేట్తో సహా. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డు, మంచి గేట్ ఉంది, ర్యాంప్ ఉంది. లోపల ఎంట్రీ కాగానే మనకి సంపు, బోరు, వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పార్కింగ్ చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే అద్భుతంగా కుదిరింది. పెద్ద పెద్ద కార్లు రెండు అయితే ఈజీగా పడతాయి, 4 బైకులు కూడా పడతాయి. పైకి మెట్ల కింద కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్, ఇది నార్త్ ఈస్ట్ కార్నరు. నార్త్కి కూడా మనకి 40 ఫీట్ రోడ్డు, పెద్ద గేట్ ఇవ్వడం జరిగింది, ర్యాంప్ ఇవ్వడం జరిగింది. ఇది 1 BHK పోర్షన్. మనకి చిన్న హాల్, కిచెన్, బెడ్రూమ్ ఉంటుంది. రెండర్ పర్పస్ ఇది చూసుకోవచ్చు. హాల్ అయితే చాలా బాగుంది. ఇటు పక్కన వచ్చినట్టయితే మనకి కిచెన్, చిన్న పూజ గది, కిచెన్ కూడా ఉండడంలో చాలా బాగుంది. దీని పక్కన అనుకున్న మనకి బెడ్రూము చూసుకోవచ్చు. బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. పెద్ద పెద్ద విండోస్ 2 ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇటు వచ్చేసి మనకి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూము. గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసారు కదా. ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే చేరుకున్నాము, చూసుకోవచ్చు. మనకి బాల్కనీ ఏరియా అయితే విశాలంగా ఉంది. మంచి గ్లాస్ ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ పర్పస్. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. చిన్న చిన్న వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి హాలు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది, టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. అటు పక్కన మనకి యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పూజ గది, అదేవిధంగా చిన్న కిచెన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా మంచి ప్లాన్ చేయడం జరిగింది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. కామన్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో, 2 పెద్ద పెద్ద విండోస్ ఇవ్వడం జరిగింది. మంచిగా పైన ఫాల్ సీలింగ్ ఉంది. ఫ్లోరింగ్ కూడా నీట్గా వేయడం జరిగింది అనమాట. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, ఒకసారి చూసుకోవచ్చు మీరు. మంచి ఫ్లోరింగ్ ఉంది, పెద్ద విండో ఇవ్వడం జరిగింది. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. డోర్స్ కానీ గొల్లలు కానీ ఏదైనా నీట్గా వేయడం జరిగిందనమాట. ప్రైస్ అయితే ఓనర్ గారు మీకు చెప్పారు. పైన కూడా ఫ్లోరింగ్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇల్లు అయితే షూటింగ్ అయిపోయింది, ఇంకా డ్రోన్ షాట్స్ తీయాలి. లెగ్ అయితే విపరీతంగా పెయిన్ వస్తుంది, తప్పదు, మనం కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి చేయాల్సిందే. అది ఏదైనా సరే కానీ చేస్తున్నాము. ఓనర్తో మాట్లాడిచ్చేసాము, షూటింగ్ అయిపోయింది. ఫోన్ షాట్స్ కూడా తీసుకున్నాను, నా వర్షన్ కూడా తీసుకున్నాను. ఇంకా నా వర్షన్ ఇంకో షార్ట్ వీడియో ఉంటుంది, అది తీసుకోవాలి. ఇప్పుడు డ్రోన్ షాట్లు తీద్దాం. లెట్స్ గో. డ్రోన్ షాట్లు తీసిన తర్వాత ఎటు వెళ్తున్నామని మీకు మళ్ళీ చెప్తా. ఫ్రెండ్స్ డ్రోన్ షాట్స్ తీస్తున్నాను. డ్రోన్ షాట్స్ తీసి ఇక్కడ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారంట. మన తొర్రూరు ఉందిగా రోడ్డు, ఆ రోడ్ అంతా ఎక్స్టెండ్ అవుతుందంట, శంకుస్థాపన చేయడానికి వచ్చారంట. అర్జెంటుగా వీడియో తీసుకొని అక్కడికి వెళ్దాము, ఏమైనా కవర్ అయితే చూద్దాము. కవర్ అయితే అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తా. చూస్తున్నారు కదా, ఇది మల్రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఇల్లు అనమాట. ఈ ట్రాఫిక్ జామ్ అంతే, కోమటిరెడ్డి గారు వచ్చారు ఓపెనింగ్ కోసం, అందుకే ఫుల్ ట్రాఫిక్ జాము. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, తర్వాత పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓపెనింగ్ అయితే అయింది, అసలు అక్కడికి వెళ్దామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రై చేద్దాం వెళ్ళడానికి. మీకు కనిపిస్తుంది కదా రోడ్డు, ఈ రోడ్ని ఎక్స్పాండ్ చేస్తారు అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే మనకి హయత్ నగర్ సాయిబాబా టెంపుల్ ఉంది కదా, విజయవాడ హైవే, అక్కడ నుంచి కొహెడా సర్వీస్ రోడ్ వరకు మొత్తం 330 కోట్లతో ప్రారంభించారు. ఈరోజే ఓపెనింగ్ అయింది. ఆల్రెడీ రీసెంట్ ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ అక్కడ సాయిబాబా టెంపుల్ నుంచి జీ స్కూల్ వరకు అక్కడ కూడా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ శంకుస్థాపన చేశారనమాట. ఇప్పుడు మీకు ఎక్కడ శంకుస్థాపన చేశారు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇదే రోడ్డు శాంక్షన్ చేస్తున్నారు, శాంక్షన్ అయింది ఇదే రోడ్డు. వెనుక శంకుస్థాపన కూడా చేశారు, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది, చూసుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, అయిపోయింది, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వెళ్ళిపోయారు, అందుకే ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇదే రోడ్డు ఎక్స్పాండ్ అయ్యేది. ఈ రోడ్డు 338 కోట్లతోని 4 లైన్ రోడ్డు అనమాట. అద్భుతంగా ఇన్ కేస్ ఈ ఏరియాలో ఈ రోడ్డు నిజంగా అనుకుంటే అయితే మాత్రం అవుతుంది 100%, అందులో డౌట్ ఏం లేదు.
ఇదొకటి, ఇంకోటి మెట్రో కూడా వస్తుంది. రెండు కూడా అవుతాయి. అయితే మాత్రం ఈ ఏరియాని అసలు ఎవ్వరు ఆపలేరు. ఇంకోటి జిహెచ్ఎంసీలో కలవడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, అయితేలే తెలియదు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా వస్తుందంట తొర్రూరుకి. డాడీని ఎట్లా అనిపిస్తుంది డెవలప్మెంట్ చూస్తుంటే, నీకేమనిపిస్తుంది? 100% ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్లు చేస్తారు. ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి అనుకున్నట్టు జిహెచ్ఎంసీ కాగానే 53 దీన్ని డివిజన్ కూడా ప్రకటించిండు. దానిలో భాగంగానే ఈ రోడ్డు అభివృద్ధి పనులు కూడా 100% అవుతాయి, కంపల్సరీ అవుతాయి నాన్న. అయితే మాత్రం చాలా డెవలప్ అవుతుంది ఏరియా. ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే, ఎవరన్నా ఇక్కడ కొందామని ప్లాన్ చేసుకుంటారు కదా, ఇంకా ఆలోచించకండి, కొని పెట్టుకోండి. ఎందుకంటే ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ మేము ఇప్పటికి ఏ ఇయర్లో వచ్చినా మనకి మునగనూరుకి 2010 11 2010లో వచ్చినాము. 2010-11లో ఇక్కడ జస్ట్ మా మామయ్య అప్పుడు 2003లోనే కొన్నాడు మా మామయ్య ఇక్కడ. మా కొన్నప్పుడు ఎంత ఉండే ఇక్కడ ఇల్లు? 3,500 రూపాయలు ఫర్ గజం కొని ఇల్లు కట్టిండు ఆయన. ఎంత పడ్డది ఇల్లు మొత్తం ప్రైస్? ఇల్లు మొత్తం ఆయనకు 35 లక్షలలో 150 గజాలు, గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా కట్టుకుండు. 135 లక్షల ఓన్లీ 35 లక్షలకి 3 BHK ఇల్లు కట్టిండు. ముందు 2 BHK పైన ఒక రెంటర్ పర్పస్ ఒక ఇల్లు రూమ్ కట్టిండు. 35 lakhs అయిపోయింది. ఇప్పుడు అదే ఇల్లు ఇక్కడ కట్టాలంటే దాదాపు ₹1,00,00,000 అయిపోతుంది. 85 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో. అంటే మీరు కట్టే స్థాయిని బట్టి, స్థితిని బట్టి బిల్డర్లు అయితే ఈజీగా 75 to 80 lakhs కోట్ చేస్తారు ఇక్కడ ఇల్లు అయితే. నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన కొత్తలా, ఇప్పుడు మేము 2021లో ఏం చేసినాము, 45 to 50 lakhs మధ్య, 50 lakhs చెప్తుండే, 45 to 48 lakhs మధ్యలో హౌస్ వస్తుండే. ఇప్పుడు 100 గజాలు. ఇప్పుడు అదే ఇల్లు ఇక్కడ ప్రజెంట్ 2026లో 65 lakhs చెప్తుర్రు. అది చేసి ఇది చేసి లాస్ట్కి 58 lakhs వరకు వస్తుంది. దాదాపుగా 5-6 yearsలో 10 నుంచి 12 లక్షలు పెరిగింది. సో ప్లాన్ చేసుకోండి ఫాస్ట్గా. ఇప్పుడైతే ఈ వీడియో షూట్ చేసుకున్నాం ఇక్కడ. ఈరోజు అనుకున్నట్టు అవుతుంది దేవుడి దయ వల్ల. మార్నింగ్ అందుకు దగ్గర ఉన్నాయి కాబట్టి అయినా, దూరం ఉంటే అవుతుండే కాదు తెలియదు. ఇప్పుడు తుర్కెంజల్కి వెళ్తున్నాము. తుర్కెంజల్లో కూడా G+1 ఏళ్ళే ఉంది. అసలు అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, తుర్కెంజల్లో ఉన్న ఇల్లు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అక్కడ ఓనర్ గారు ఉన్నారు, ఓనర్తో మాట్లాడదాము. ఇల్లు అయితే చాలా బాగుంది. మనకి డెడ్ అండ్ ఇల్లు ఉంది, అటు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, ఇటు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, మధ్యలో ఇల్లు ఉంది. ఎగ్జాక్ట్లీ ఇల్లు ఎక్కడ ఉంది, దీని వివరాలు ఏంటి పూర్తిగా అన్నతో మాట్లాడదాం. హాయ్ అన్న, బాగున్నారా? హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నా అన్న. మన ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ మొత్తం చెప్పండి ఒకసారి. నాగార్జున కాలనీ దగ్గర అన్న. నాగార్జున కాలనీలో తుర్కెంజల్ నాగార్జున కాలనీలో ఉంటుంది. పక్కనే బిసైడ్ ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ చెప్పండి అన్న? 133 square yards అన్న. ఓకే. ఫేసింగ్ వెస్ట్ ఫేస్ అయితే వెస్ట్ ఫేస్ 24x50 సైజ్. ఓకే. G+1 కన్స్ట్రక్షన్ చేసినాం అన్న. ఓకే. కింద వచ్చేసి 1 BHK, పైన వచ్చేసి 2 BHK. పార్కింగ్ 2 cars + 4 వెహికల్ అవన్నీ పార్క్ చేసుకోవచ్చు. ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది, ఫస్ట్ ఫ్లోర్లో ఏముందన్న? ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, డౌన్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK. ఇప్పుడు మనది HMDA లేఅవుట్ అనేది జీపీ లేఅవుట్. రెండు పక్కల HMDA లేఅవుట్స్ ఉన్నాయి. అవునన్న, రెండు. ఒకటేమో HMDA లేఅవుట్, ఇంకొకటేమో విల్లాస్ HMDA లేఅవుట్ ఉంది. ప్రైస్ ఎంత చెప్తున్నా దీనికి? దీని ప్రైస్ వచ్చేసి అన్న 99 lakhs చెప్తున్నాం అన్న. ఏమైనా తగ్గుతుందా అన్న? నెగోషియబుల్ అన్న, తగ్గుతుంది. బ్యాంక్ లోన్స్ వస్తాయన్న? బ్యాంక్ లోన్స్ ఫుల్ కూడా వస్తుంది అన్న, బేస్డ్ ఆన్ ది శాలరీ. ఫుల్ లోన్ కూడా రావచ్చు. ఫ్రెండ్స్, విన్నారు కదా, అన్న అయితే పూర్తి వివరాలు చెప్పారు. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, గేట్ కూడా చాలా స్ట్రాంగ్ గేట్ పెట్టడం జరిగింది. మంచి ర్యాంప్ ఉంది. మన ముందు 30 feet రోడ్డు. ఓనర్ అయితే మీకు అన్ని వివరాలు చెప్పారు కదా. పార్కింగ్ చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే విశాలంగా ఉంది. 2 కార్లు 4 బైకులు అయితే ఈజీగా పడతాయి. ఇవి పైకి రావడానికి మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఉంది. చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ కూడా మంచి గ్రాంట్ వేయడం జరిగింది. అటు పక్కన మనకి బోర్ ఉంది, సంప్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే చాలా బాగుంది. చుట్టూ మొత్తం హౌసెస్ ఉన్నాయన్నమాట. మంచి లొకేషన్ ఉంది. సాగర్ హైవే నుంచి కేవలం 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బోరు, ఇది వచ్చి సంపు. మనకి బ్యాక్ సైడ్ కూడా వాష్ ఏరియా ఉంది. చూసుకోవచ్చు, ఇది మనకి సెట్ బ్యాక్ కలిసి వస్తుంది అనమాట. అంటే క్రాస్కి వచ్చింది. అటు పక్కన పార్కు ఉంది కాబట్టి మనకి 60 square yards ప్లేస్ కలిసి వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, దీని గురించి పూర్తి వివరాలు మీకు ఓనర్ కాల్ చేసినప్పుడు తను మీకు ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు 1 BHK పోర్షన్ చూద్దాము. ఇదే 1 BHK పోర్షన్. మంచి రెంట్కి ఇచ్చుకోవచ్చు. కింద రెంట్ ఇచ్చి మంచి మనం ఫ్యామిలీతో పైన ఉండొచ్చు అనమాట. ఇందులో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఫ్లోరింగ్ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ కిచెన్ ఉంది, పూజ గది ఉంది.
ఇటు పక్కన మనకి హాల్ చూసుకోవచ్చు, మంచి టీవీ పాయింట్ ఉంది, మంచి ఫాల్ సీలింగ్ వేయడం జరిగింది. ఇటు ఒక విండో ఉంది, అటు ఒక విండో ఉంది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. చూసుకోవచ్చు, ఫస్ట్ ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకి బాత్రూమ్ ఉంది, చూడొచ్చు బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బెడ్రూము చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గానే ఉంది, ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది, చూడొచ్చు మీరు, ఫాల్ సీలింగ్ ఉంది, విండో ఉంది. మనకి కబోర్డ్ చేయించుకుంటూ కూడా మంచి రెడీగా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పైకి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే చేరుకున్నాము. మీరు చూసుకోవచ్చు, ఈ మన ఇంటి ముందు ఏదైతే స్థలం ఉందో 30 feet రోడ్ కాకుండా అదనంగా మనకు ప్లేస్ కలిసి వస్తుంది. ఎందుకంటే ఇటు పక్కన విల్లా ప్రాజెక్ట్ వస్తుంది, ఇది కూడా ఒక కమ్యూనిటీ. అటు పక్కన మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఇక్కడ ఒక పార్క్ ఉంది. పార్క్ కటింగ్స్ పోను మనకు కొద్దిగా ప్లేస్ కలిసి వస్తుంది, అది మనకు అడ్వాంటేజ్. మనకు ప్లేస్ మంచిగా కలిసి వస్తుంది. వెనక కూడా ఒక 60 square yards కలిసి వస్తుంది, అది కూడా పార్క్ రావడం వల్ల అట్లా కలిసి వస్తుంది మనకి. బాల్కనీ ఏరియా అయితే చాలా బాగుంది, పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మెయిన్ డోర్ కూడా మంచి టేక్ కుర్తో చేయించడం జరిగింది. హాల్ చూసుకోవచ్చు, హాల్ అయితే మంచి విశాలంగా ఉంది. మనకు పెద్ద పెద్ద విండోస్ 2 ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు. టీవీ పాయింట్ అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది కిచెను, ఇది బాత్రూమ్, కామన్ బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో, చాలా బాగుంది. 6x6 మంచి ఈజీగా పడుతుంది, మంచి ప్లానింగ్తో చాలా అద్భుతంగా కట్టారు. అయితే ఓనర్కి ట్రాన్స్ఫర్ అయిందంట, తను TCS ఎంప్లాయ్, నానక్రమ్ గూడాకి ట్రాన్స్ఫర్ అయిందంట, అందుకే అమ్ముతున్నారు. ఇది చూసుకోవచ్చు, చిన్న పూజ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ అయితే చాలా బాగుంది, 2 వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇది మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీకి కింద రెంట్ ఇచ్చుకొని పైన ఉండే విధంగా మంచి 2 పిల్లలతో సరిపోయే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఇందులో కూడా 2 విండోస్ ఇవ్వడం జరిగింది, వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మీకు ఒక 60 square yards కలిసి వస్తుందని చెప్పాను కదా, చూసుకోవచ్చు మీరు. ఇదే 60 square yards మనకు కలిసి వస్తుంది అనమాట. మంచి గార్డెన్ చేసుకొని 2 బెంచ్లు వేసుకుంటూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పార్క్ క్రాస్ ముక్క రావడం వల్ల ఇట్లా మనకు కలిసి వచ్చిందనమాట. సో ఇది మ్యాటరు. చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. ఓనర్ అయితే చెప్పాడు ప్రైజ్. రబ్బర్ ఈరోజు 3 చేసినాం పూర్తిగా, ఖచ్చితంగా ఈరోజు అనుకున్నట్టు పూర్తి చేసినాం. దగ్గర ఉన్నాయి కాబట్టి దగ్గర ఉన్నాయి. అట్లా ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి కొద్దిగా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి కుదిరింది. అయినా సరే మేము మొత్తం కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుకున్నట్టు చేసే ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే ఒక ఫుల్ వీడియో, ఒక షార్ట్ వీడియో, ఎక్స్ట్రా ఒక షార్ట్ వీడియో నా వర్షన్ ఒకటి చేస్తున్నాం. అదే కాకుండా మేము వ్లాగులు చేస్తున్నాం. ఇన్ని రకాల వీడియో కంటెంట్ ఒక దగ్గరకు వచ్చేయాలంటే మాకెంత కన్ఫ్యూజ్ అవుతుందంటే, ఏ కెమెరాకి ఏ మైకా, ఐఫోన్ వాడుతున్నామా, ఏ డ్రోన్, మళ్ళీ ఇళ్ళనే డ్రోన్ షాట్లు, కెమెరా షాట్లు, నలుగురు చేసే పని చేస్తున్నాం మేడం. మనం నిజంగా నలుగురు చేసే పని చేస్తున్నాము షూటింగ్ దగ్గర. నిజంగా మస్తు అదే ఓపిక, ఎంత ఓపికతో చేస్తే అంత రిజల్ట్ అంటారు కదా, ఓపికతో చేస్తున్నాం. ఇప్పుడు ఆ రోడ్డు మీద మళ్ళీ హైవే మీద ఆగాలి, హైవే మీద ఆగి మళ్ళీ డ్రోన్ షాట్ తీసుకోవాలి, అక్కడ ఆగాలి, మళ్ళీ అక్కడ రోడ్డు మీద నుంచి ఇల్లు వరకు వస్తున్నట్టు నా వర్షన్ ఒక షార్ట్ వీడియో చేసుకోవాలి. సో అవన్నీ వేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు టైము 2:30 అవుతుంది. ఈ 2 షాట్లు వేసుకొని ఇంటికి వరకు అంటే ఎంత లేదని ఇంకొక 40-45 minutes పడుతుంది. 3:30 ఇంటికి వరకు అంటే ఇంటికి పోయి మళ్ళీ ఈరోజు చేసిన వీడియోస్ అంతా సిస్టంలో వేసుకొని అవన్నీ అరేంజ్ చేసుకొని ఎడిటర్స్కి చెప్పాలి. ఒకవేళ ఇన్ కేసు ఎడిటర్స్ లేకపోతే అది కూడా నేనే చేయాల్సి వస్తుంది అనమాట. 24/7 వర్క్ చేస్తేనే అవుతుంది. చూసే వాళ్ళకి ఈజీ అనిపించచ్చు, కానీ చాలా కష్టం ఇది. ఎంతో కష్టపడితే తప్ప ఇప్పుడు ఇట్లా ఎంతో కష్టపడి ఈడి దాకా వచ్చినా మళ్ళీ ఇప్పుడు కూడా కష్టపడితేనే రిజల్ట్ ఉంటుంది. లేదు నేను అంతా అయిపోయింది కదా సూపర్ రిలాక్స్గా ఉంటా అంటే మళ్ళీ షేడ్ అవుట్ అయిపోతాం. నిరంతరం కష్టపడితేనే మనం టాప్లో ఉంటాం అనమాట. టాప్లో ఉండడానికి నేను ట్రై చేస్తున్నా 100%. మీ అందరు సపోర్ట్ ఇవ్వాలని ఇదంతా కుదిరింది. మీ అందరి ఆదరణ మాకు ఇలాగా తీసుకొచ్చింది. ప్లీజ్ దయచేసి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు తెలియాలంటే మీరు దయచేసి సూపర్ అనో, ఎక్సలెంట్ అనో, నచ్చకపోతే బాగాలేదనో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.